పేరు చంద్ర, మీరు చూస్తున్నారు చంద్ర టెక్ బైక్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసరికి హోవర్ ప్రో అని చెప్పేసి ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే మనం అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది అనే సంగతి నేను కంప్లీట్ గా ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. నెగ్లెక్ట్ చేయకుండా వీడియోని వాటిని స్టార్ట్ చేద్దాం. సో సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఒక బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఏముండదు. ఇది వచ్చేసరికి మనకి ఎక్స్కలేటర్ లా పనిచేస్తుంది అనమాట. సో మన ఇది కిందకి దాంటే మనకి రైజ్ అవుతుంది. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి బ్యాటరీ అనేది ఆ ఫుట్ బోర్డ్ మీద అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ చూసుకుంటే కనుక ఇది ఫ్రీ వీల్, జస్ట్ మనకి డిస్క్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. సో ఇందులో అయితే మోటార్ అయితే ఉండదు. మనకి మోటార్ అనేది మనకి ఫ్రంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం కూడా మనకైతే ఇదైతే ఈ విధంగా అయితే కనబడుతుంది. సో దీన్ని టర్న్ ఆన్ చేయాలంటే దీని అయితే ఒకసారి లాంగ్ ప్రెస్ అయితే చేసి పట్టుకోవాలి. సో చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక మనకి స్పీడ్ అయితే కనబడుతుంది అనమాట. మైల్స్ పర్ అవర్లో అయితే మనకైతే చూపిస్తుంది. సో ఎస్ అంటే టాప్ స్పీడ్ అనమాట. అండ్ ఇది మోడ్ చేంజ్ చేసుకోవాలంటే ఎక్కువ మోడ్లో కూడా మార్చుకోవచ్చు. సో మార్చుకోవాలంటే డబుల్ ప్రెస్ చేస్తే మనకైతే మారుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఎక్కువ మోడ్లో మారుతుంది. మళ్ళీ ఇంకొకసారి డబుల్ ప్రెస్ చేస్తే డాష్ మోడ్లోకి అయితే వస్తుంది. అండ్ ఇంకోసారి డబుల్ ప్రెస్ చేస్తే మనకి స్పీడ్ మోడ్లోకి అయితే వస్తుంది అనమాట. ఇలా 3 మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ అదే విధంగా లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మనకైతే ఆఫ్ అయిపోతుంది. అండ్ అదే విధంగా సింగిల్ ప్రెస్ చేస్తే కనుక మనకైతే ఫ్రంట్న ఒక లైట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. నైట్ టైం మనకి డ్రైవ్ చేస్తున్నప్పుడు లైట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా మనకైతే ఇండికేటర్ లా మనకైతే లైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సైడ్ ఒక స్టాండ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీన్ని నడపాలంటే సింపుల్గా ఏం లేదు, ఆల్రెడీ ఇది టర్న్ ఆన్ చేసి అయితే ఉంది. సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఈ కాల్ దీని మీద పెట్టి సింపుల్గా ఈ కిందకి ఇలా యాక్సిలేటర్ రేస్ చేస్తే కనుక అది స్టార్ట్ అవుతుంది. సో ఈ బైక్ వచ్చేసరికి టాప్ స్పీడ్ వచ్చేసరికి 25 km/h స్పీడ్తో అయితే మనకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. సో మంచి స్పీడ్తో అయితే వెళ్తుంది. ఈ బైక్ మీద రైడ్ వచ్చేసరికి మీరు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా ఫన్ రైడ్లా అనిపిస్తుంది అనమాట. మీ రోడ్ స్మూత్గా ఉంటే కనుక మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అదే గతులుగా ఉంటే కనుక అదురు అనేది మీ హ్యాండ్ బార్కి అయితే తెలుస్తుంది. అండ్ దీని బ్రేకింగ్ చూసుకున్నా సరే బాగుందని చెప్పుకోవచ్చు. ఇమీడియట్గా అయితే పడుతుంది. సో ఈ విధంగా అయితే ఇదైతే రైడ్ చేయాలి. సో ఇందులో చూసుకుంటే నాకు ఒకటి మైనస్ అనిపించింది ఏంటంటే కొంచెం రోడ్ గతిగుల్లో ఉంటే చిన్న వీల్స్ కాబట్టి సస్పెన్షన్ అయితే ఏం లేదు, కొంచెం హార్డ్గా అయితే అనిపిస్తుంది. సో ఆ ఇంపాక్ట్ అయితే మీకైతే హ్యాండిల్ బార్ అయితే మీకైతే అది తెలుస్తుంది అనమాట. ఇది ఒకటే నాకు చిన్న డ్రాబ్యాక్ అయితే అనిపిస్తుంది. సో ఈ ప్రోడక్ట్ సరే డైలీ యూసెస్ పనిచేస్తుందా అంటే ఎస్ పనిచేస్తుంది. ఎవరైనా వాడచ్చు. స్కూల్ కానీ లేకపోతే కాలేజ్ కానీ లేకపోతే ఆఫీస్ కానీ దగ్గరలో 5-10 km రేడియస్లో మీ రోడ్ స్మూత్గా ఉంటే కనుక మీరైతే ఈ ప్రోడక్ట్ని అయితే చక్కగా అయితే వాడుకోవచ్చు డైలీ యూస్కి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో. అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్.